అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మోకాలు ఆపరేషన్ చేసే రోబో సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఒక చిన్న విహారయాత్ర అంటే ఒక షార్ట్ టూర్ చూద్దామండి. ఈ రోబో సిస్టమ్ పనిచేయాలి అని అంటే ఈ రోబో సిస్టమ్కి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేయాలి. అంటే ఉదాహరణకి ఇవాళ ఓ పేషెంట్ 62 ఏళ్ళ ఆవిడ మోకాల ఆపరేషన్కి ప్లాన్ చేసాం. సో ఈ రోబోకి ఏంటంటే ఫస్ట్ మనం పేషెంట్ యొక్క మోకాలు నిర్మాణం ఎలా ఉంటుంది అని చెప్పి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో పేషెంట్కి ముందుగానే ఒక సిటీ స్కాన్ ఏ కాల్ అయితే చేస్తామో ఆ కాల్కి చేయటం అనేది జరుగుతుంది. దాన్ని సిడి రూపంలో ఈ కంప్యూటర్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్కి ఎక్కించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే బేసిక్ ప్రిలిమినరీ కట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మనకు కొంత ప్లాన్ అనేది ఇస్తుందండి. దీన్ని మనం కొంత చేంజెస్ అనేవి చేసి ఫైనల్ ప్లాన్ అప్రూవల్ అనేది ఇలాగా చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక పెన్ డ్రైవ్ రూపంలో రోబోకి మళ్ళీ మనం ఫీడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అసలు రోబో ఎలా ఉంటుందో చూద్దామండి ఆపరేషన్ థియేటర్లో. ఈ మెరిల్ కంపెనీ రోబోలో ఏంటంటే 2 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ది ఈ రోబోకి మెయిన్ బ్రెయిన్ అండ్ సిపియు లాగా అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే మనకి స్క్రీన్ ఉంటుంది, దీనికి కెమెరా సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఈ కెమెరా సిస్టమ్ ఏంటంటే మనం ఆపరేషన్ చేసే టైంలో ఇచ్చే రియల్ టైం ఇన్ఫర్మేషన్ని ఈ కెమెరా సిస్టమ్ అనేది చూసి ఈ బ్రెయిన్ అంటే ఈ సిపియులోకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇందాక మనం ఈ సిటీలోంచి ఇచ్చిన ఇన్ఫర్మేషను ఈ పెన్ డ్రైవ్ ద్వారా ఈ రోబోలోకి ఎక్కించడం జరిగింది. సో ఇది మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం రియల్ టైం రోబో లైవ్ ట్రాకింగ్ ద్వారా ఈ కెమెరా సిస్టమ్ ద్వారా ఈ కట్స్ అనేవి ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కెమెరా సిస్టమ్ ఏంటంటే ఎన్డిఐ పోలారిస్ సిస్టమ్ అనేది ఇందులో ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ అండి. ఇది మనకి ఆప్టికల్ ట్రాకర్స్ ద్వారా దీనికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫైనల్గా బోన్ కట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పి ఇది ప్లాన్ చేస్తుంది. దీనిలో ఉన్న చిన్న చిన్న చేంజెస్ అనేవి సర్జన్ చేసి ప్లాన్ని అప్రూవ్ చేస్తారు. సో ఫైనల్గా ఏంటంటే ఇది రోబోకి జ్ఞానేంద్రియం లాగా అనమాట. ఇంకా రోబోకి సెకండ్ పోర్షన్ ఉంటుంది, అంటే 2వ భాగం ఉంటుంది. అది చూద్దాం. అది రోబో వర్కింగ్ ఆర్మ్ అనమాట. ఇది ఇప్పుడు ఆపరేషన్కి రెడీ అయింది కాబట్టి దీన్ని మనం ముట్టుకోకూడదు. ఇది కంప్లీట్లీ స్టెరైల్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి ఇలాగా మిల్లింగ్ సిస్టమ్ ఉంటుందండి ఈ రోబో వర్కింగ్ ఆర్మ్లో. దీని ద్వారా బోన్ కట్స్ అనేవి జరుగుతాయి. ఈ రోబో ఆర్మ్ ఏంటంటే 6 యాక్సిస్లో పనిచేస్తుంది. అంటే 6 అక్షాల్లో ఇది బోన్ కట్స్ని, మనం ప్లాన్ చేసిన బోన్ కట్స్ని ఇది అమలు చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ మిగతా రోబోస్తో కంపేర్ చేస్తే ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే సర్జన్ యొక్క రోలు పాత్ర కేవలం మనం ఎక్స్పోజర్ చేయటం వరకు, దాని తర్వాత అప్రూవ్ చేయటం వరకు ప్లాన్ చిన్న చిన్న చేంజెస్ చేసి, దాని తర్వాత బోన్ కట్స్ అనేవి ఇది కంప్లీట్గానే దీనంతా ఇదే చేసేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి 0.5 mm యాక్యురసీతో ఈ బోన్ కట్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఈ రోబోట్లో ఏంటంటే ఇది ఆల్వేస్ ఆన్ సిస్టమ్. అంటే పొరపాటున ఎప్పుడైనా సర్జరీ టైంలో కరెంట్ పోయినా సరే ఈ దీనిలో ఉన్న యూపీఎస్ పవర్ బ్యాకప్ వల్ల సర్జరీ అనేది కూడా ఫుల్గా మనం కంప్లీట్ చేసేయచ్చు, అసలు పవర్ అనేది లేకపోయినా సరే. సో షార్ట్గా ఏంటంటే ఈ 2 భాగాల ద్వారా ఈ రోబోలో ఉన్న సిస్టమ్ ద్వారా ఏంటంటే సర్జను ఆల్మోస్ట్ 99 to 100% యాక్యురసీ, ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వంతో బోన్ కట్స్ చేయడానికి కానీ మోకాల్లో ఇంప్లాంట్స్ అమర్చడానికి కానీ సహాయం చేస్తాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.